గుజరాత్ లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పోలీసుల సమాచారం ప్రకారం భార్యతో తరచూ గొడవలు పడుతున్న ఓ వ్యక్తి ఆమె నాకు ఇష్టం లేదు అంటూ తన భార్యను 50,000 రూపాయలకు మరో వ్యక్తికి విక్రయించినట్టు ఆరోపణలున్నాయి. అక్కడితో ఆగకుండా బాధితురాలిని ఓ ఇంట్లో బంధించి 10 రోజుల పాటు పలువురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొంది. బయటకు వెళ్లనీయకుండా బెదిరింపులకు గురిచేసి తీవ్రంగా హింసించినట్టు తెలిపింది. ఎట్టకేలకు అక్కడి నుండి తప్పించుకున్న మహిళ పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు భర్తతో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది. భార్య అంటే జీవితాంతం తోడుండాల్సిన వ్యక్తి, కానీ ఇక్కడ ఓ భర్త మాత్రం డబ్బు కోసం భార్యనే అమ్మేశాడు. గుజరాత్ లో జరిగిన ఈ దారుణం దేశాన్ని షాక్ గురి చేస్తుంది. 50,000 కోసం భార్యను విక్రయించిన భర్త ఆ తర్వాత 10 రోజుల పాటు మహిళపై జరిగిన అమానుషాలు మహిళల భద్రతపై మరోసారి పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.